హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 22వ తారీఖు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో, ఆర్టికల్ 370 అబ్రగేషన్ 2019లో చేసిన తర్వాత దేశంలో మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అతిపెద్ద ఉగ్రవాదుల దాడి. అండ్ ఈ ఉగ్రవాదుల దాడి వెనకాతల అసలు వీళ్ళకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఫండింగ్ ఎలా జరిగింది అనే దాని మీద నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఒక క్లియర్ కట్ రిపోర్ట్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి సమర్పించడం అయితే జరిగింది. సో ఎన్ఐఏ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, దగ్గరగా 3,000 కేజీల హెరాయిన్ని 21,000 కోట్ల రూపాయల సమ్మెను విలువ కలిగినటువంటి 3,000 కేజీల హెరాయిన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్కు పంపించి, ఇరాన్ నుంచి ఇండియాలోని ముండ్రా పోర్ట్కి పంపించి, తద్వారా ముంద్రా పోర్ట్ నుంచి బయటకు వచ్చినటువంటి ఆ డ్రగ్స్ని ఢిల్లీలోని ఒక వ్యాపారవేత్తకు పంపించి, అక్కడి నుంచి ఆ డ్రగ్స్ అమ్మిన డబ్బు ద్వారా సమకూర్చుకున్నటువంటి 21,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో, ఆ డబ్బుని భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులతో దాడి జరిపించేదానికి ఫండ్కి డబ్బులు వాడారనేసి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చాలా ప్రస్ఫుటంగా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి అయితే సమర్పించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ముంద్రా పోర్టు గుజరాత్లో ఉంటుంది. ఈ పోర్ట్ని మేనేజ్ చేస్తుంది అదాని పోర్ట్ లిమిటెడ్. సో అదాని పోర్టు ద్వారా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎంటర్ అవుతూ ఉంటే పోర్ట్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఏం చేస్తున్నాయి, అదాని సంస్థ ఏం చేస్తుంది, అదాని దేశహితం కోసం దేశ ప్రజల్ని మోసం చేయకుండా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి అయితే, ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ అదాని సంస్థలు ఆపరేట్ చేస్తున్నటువంటి పోర్టు ద్వారా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దేశంలో సరఫరా అవుతూ ఉంటే అదాని సంస్థ ఏం చేస్తున్నట్టు? అండ్ అదాని సంస్థ ముంద్రా పోర్ట్ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఈ కొకైన్ ఏదైతే ఉందో, ఇది మళ్ళీ గుజరాత్ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం ఢిల్లీ దాకా వెళ్ళిందంటే, గుజరాత్ రాష్ట్రంలో పోలీసులు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి? ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దేశంలోకి చొరబడుతున్నాయంటే ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా ఏం చేస్తుంది? దేశంలో ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐబీ ఏం చేస్తుంది? ఎన్ఐఏ వాళ్ళు ఏం చేస్తున్నారు? స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? లేకపోతే ఈ డ్రగ్స్ కంట్రోల్ చేసే ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి? ఈ సంస్థ గుజరాత్లో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. లేకపోతే గుజరాత్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే ఆ మార్గం మధ్యలో వచ్చేటువంటి రాజస్థాన్ కూడా బీజేపీ ప్రభుత్వమే, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వమే. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్కి వచ్చి, ఇరాన్ నుంచి వస్తున్నటువంటి షిప్పుల్లో కన్సైన్మెంట్లో ప్రాపర్ డాక్యుమెంట్స్, ప్రాపర్ బిల్లుల ద్వారా ఈ డ్రగ్ ఇంత పెద్ద మొత్తంలో ఇండియాకు వచ్చి, ఇండియాలో కూడా మళ్ళీ డిఫరెంట్ స్టేట్స్లో సర్క్యులేట్ ఈ డ్రగ్స్ ఇలా అమ్ముతున్నారు అంటే భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఎంత దరిద్రంగా పనిచేస్తుందో చూడండి. డ్రగ్స్ కంట్రోల్ విషయంలో, విదేశాల నుంచి వస్తున్నటువంటి మాదక ద్రవ్యాలకి కంట్రోల్ చేసే విషయంలో బీజేపీ ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎంత దారుణంగా పనిచేస్తున్నాయో చూడండి. అండ్ బీజేపీ ఏదైతే ఈ ముండ్రా పోర్ట్ని అదానికి కట్టబెడితే, ఆ అదాని ఈ ముంద్రా పోర్ట్ని డ్రగ్స్కి ఒక రాజమార్గాన్ని క్రియేట్ చేస్తున్నట్టున్నాడు. అండ్ ముంద్రా పోర్ట్ నుంచి వస్తున్న డ్రగ్స్ రావడం ఇదేం పైన మొదటిసారి ఏం కాదు. 2019 నుంచి వివిధ దఫాలుగా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒకసారి విజయవాడలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తే ముంద్రా పోర్ట్ నుంచి ఆ డ్రగ్స్ దేశం మొత్తం సర్క్యులేట్ అవుతున్నాయి అనేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా నిర్ధారించారు. సో ఇంత పెద్ద మొత్తంలో గుజరాత్లో ఉన్నటువంటి అదాని ఆపరేట్ చేస్తున్నటువంటి ముంద్రా పోర్ట్ ఇండియాలో లార్జెస్ట్ కమర్షియల్ పోర్ట్ అది. సో ఇంత పెద్ద లార్జెస్ట్ కమర్షియల్ పోర్ట్లో, అది కూడా ప్రైమ్ మినిస్టర్కి అత్యంత క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి ఆపరేట్ చేస్తున్నటువంటి పోర్టు ద్వారా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా జరుగుతుందంటే, ఇది బీజేపీకి మరీ ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఇండియాలో ఎంటర్ అయ్యేదానికి ఆస్కారం ఉందా? ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ అదాని పోర్టు ద్వారా దేశంలో టైమ్ అండ్ అగైన్ వస్తుంటే, ఆ పోర్ట్ను అదాని నుంచి తీసుకొని మళ్ళీ స్టేట్ పరం ఎందుకు చేయరు? అదాని మీద యాక్షన్స్ ఏవి? లేకపోతే ఆ పోర్ట్ అఫీషియల్స్ ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో 3,000 కేజీలు 21,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి డ్రగ్స్ని పట్టుకున్న వచ్చాయని తెలిస్తే అక్కడ అథారిటీస్ మీద ఈ రోజుకి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు బీజేపీ ప్రభుత్వము? అదాని పోర్టు మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇక్కడ? అంటే డ్రగ్స్ దేశంలోకి వచ్చి దేశంలో యువత మత్తుబారిని పడిపోవాలా? అండ్ ఈ డ్రగ్స్ ఎవరైతే అమ్ముకుంటున్నారో, ఈ అమ్ముకున్న వాళ్ళ మధ్య ఆ డబ్బు మొత్తాన్ని లష్కర్ తోయిబా వాళ్ళ ద్వారా ఈ డ్రగ్స్ ఇండియాకి వచ్చినవి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి ఇండియాకి వచ్చి ముంద్రా పోర్టు ద్వారా. అండ్ ఈ ఆపరేషన్ మొత్తం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఐఎస్ఐ అండ్ లష్కర్ తోయిబా కోఆర్డినేషన్తో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఇండియాలో సరఫరా అవుతూ ఉంటే
ఏం చేస్తున్నారు అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద మొత్తంలో లష్కర్ తోయిబాకి సపోర్ట్ ఇస్తూ ఉంది. వాళ్ళిద్దరు కోఆర్డినేషన్తో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఇండియాలో ఎంటర్ అవుతుంది. ఇండియాలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇంత పెద్ద మొత్తంలో ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ లష్కర్ తోయిబా వాళ్ళని ఉపయోగించుకొని ఇంత పెద్ద మొత్తంలో ఇండియాలో డ్రగ్స్ని పంపేదానికి వాళ్ళు అంతలా గట్టిగా పనిచేసి ఇండియాలో డ్రగ్స్ వచ్చి ఆ డ్రగ్స్ అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బు ద్వారా ఇండియాలో ఇంత పెద్ద మొత్తంలో టెర్రర్ దాడులు జరిగితే దీన్ని మొత్తాన్ని న్యూట్రలైజ్ చేసేదానికి, కౌంటర్ చేసేదానికి భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నట్టు ఇక్కడ టెర్రర్ దాడి జరిగిన తర్వాత ఈ ఎన్ఐఏ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు చెప్పడం ఏంటి, ముందు ఏం చేస్తుంది ఎన్ఐఏ, ముందు ఏం చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళు అంటే టెర్రరిస్టులు దాడి చేసి అనామకులు ప్రాణాలు కోల్పోతే తద్వారా రాజకీయంగా మైలేజ్ పొందాలని బీజేపీ ఆగిందా ఈ విషయంలో టెర్రర్ దాడి జరిగేంత వరకు ఈ విషయం బయట పెట్టకుండా ఇప్పుడు ఎంత ఇమీడియట్గా అంటే టెర్రర్ దాడి జరిగిన వితిన్ 2 డేస్లోనే రిపోర్ట్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయగలిగిందంటే ఎన్ఐఏ ఈ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ముందే ఉండాలి. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఐఎస్ఐ లష్కర్ తోయిబా వాళ్ళు ఈ డ్రగ్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి ఇండియాకి ఎలా పంపించారంటే ఈ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ముందే ఉండాలి. ఇది 22న టెర్రర్ దాడి జరిగి 23, 24 తారీఖుకే ఇది రిపోర్ట్ బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఎన్ఐఏ దగ్గర ముందే ఉంది. కాకపోతే టెర్రర్ దాడి జరిగేంత వరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా ఆగి ఈ ఉదంతాన్ని ఇప్పుడు బయట పెడుతున్నారంటే ఏదైతే దాడి జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతే దాని మీద రాజకీయాలు చేయాలని బీజేపీ వాళ్ళు ఈ రిపోర్ట్ని బయటికి రాకుండా ఆపేశారు. అది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. వితిన్ 2 డేస్లో ఇంత పెద్ద మొత్తంలో కోఆర్డినేటెడ్ మేనర్లో డ్రగ్ మాఫియా చేసినటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో దీన్ని బయట పెట్టడం అంత ఈజీ కాదు. 2 డేస్లో అయితే జరిగే పని అయితే కాదు. ఎప్పటి నుంచో ఎన్ఐఏ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎన్ఐఏ వాళ్ళు కోర్టుకు 2 డేస్లో సబ్మిట్ చేయాలంటే 2 డేస్లో ఇంత ఇంటెన్స్ వర్క్ని 2 డేస్లో చేసి అయితే ఉండరు. ఖచ్చితంగా ముందు నుంచే ఈ పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ గురించి ఎన్ఐఏ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఇండియాలో దాడులు జరుగుతాయని క్లారిటీ ఉంది. బట్ దాడి జరిగిన తర్వాత శవరాజకీయాలు చేయాలని బీజేపీ ఈ రిపోర్ట్స్ అన్ని బయటికి రాకుండా చేసిందేమో అనేది మాత్రం చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే లష్కర్ తోయిబా ఐఎస్ఐ యొక్క ఎజెండా వెరీ వెరీ క్లియర్. ఇండియాకి డ్రగ్స్ పంపి ఆ డ్రగ్స్ని ఇండియాలోనే అమ్మి ఇండియన్ యువతను మత్తులో ముంచేసేసి ఆ వచ్చిన డబ్బు ద్వారా ఇండియాలోనే టెర్రర్ దాడులు చేయాలనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా ప్లాన్ చేస్తుందని మాత్రం చాలా క్లియర్గా ఎన్ఐఏ అయితే సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది. ఇదే నా సొంత వాక్యాలేం కాదు. ఎన్ఐఏ ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో నేను అదే మాట్లాడుతున్నాను. ఎన్ఐఏ దగ్గర 2 రోజుల్లో ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగిన వాళ్ళు ఇలాంటి దాడి జరగకముందు ఎందుకు పనిచేయలేకపోయారు వీళ్ళు అంటే బీజేపీకి ఏదో బాంబు దాడులు జరిగిన తర్వాత తద్వారా బీజేపీకి రాజకీయంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మేలు చేసేదానికి ఎన్ఐఏ వాళ్ళు ఆగారంటే జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తేనే అవునని అనిపిస్తుంది ఇక్కడ. అదర్వైజ్ 2 డేస్లో ఇంత పెద్ద మొత్తంలో రిపోర్ట్ చేసి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయగలిగిన వీళ్ళు డ్రగ్స్ ఇండియాలో ఎంటర్ అయిన వెంటనే కూడా వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. కాకపోతే ఇదంతా జరిగి బీజేపీకి మేలు చేసేదానికి మాత్రం ఎన్ఐఏ మాత్రం చాలా నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చుందని మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ ఈ ఇండియాకి డ్రగ్స్ వచ్చే క్రమంలో ఇరాన్లో ప్యాక్ చేసి పంపించే క్రమంలో టాక్ పౌడర్ అని చెప్పేసి బిల్ జనరేట్ చేసి ఆ పౌడర్ అనే ఒక బిల్ ద్వారానే ఇండియాకి వచ్చింది. పౌడర్ అనేసి ఈ ముండ్రా పోర్ట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ఇది పౌడర్ అని చెక్ చేయకుండా బయటకు పంపించారు. ఆ చెక్ చేయకుండా పంపించడం ద్వారా ఆ డ్రగ్స్ మొత్తం గుజరాత్ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాల్లో అమ్ముకొని వచ్చిన డబ్బు ద్వారా భారతదేశంలో మరీ ముఖ్యంగా ఈ పహల్గాంలో టెర్రర్ దాడి అయితే జరిగింది. ఈ 21,000 కోట్ల రూపాయలంటే ఈ చిన్న అమౌంట్ అయితే కాదు. దీంతో చాలా పెద్ద మొత్తంలో ఇండియాలో దాడులు చేసేదానికి లష్కర్ తోయిబా వాళ్ళు ప్లాన్ చేశారో ఐఎస్ఐ దీని వెనకాతల నుంచి సపోర్ట్ ఇచ్చిందనేసి ఎన్ఐఏ చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో నిజంగా వాళ్ళ దగ్గర 21,000 crore రూపీస్ యొక్క 3,000 kg డ్రగ్స్ అమ్మారంటే నిజంగా దానివల్ల 21,000 కోట్ల రూపాయలు వచ్చిందంటే రాబోయే రోజుల్లో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండ్ స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ప్రాపర్గా పనిచేయకపోతే ఇలాంటి దాడులు మరిన్ని జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. థ్యాంక్ యూ.